పాస్టర్ గారు వచ్చారు, ఈ పాస్టర్ గారు వచ్చారని మధ్య మధ్యలో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఏమి అబ్జెక్షన్ ఏం లేదు, తప్పు లేదు. గుడికి కూడా, గుడి దగ్గర కూడా అట్లాగే ఉంటున్నాయి, నో అబ్జెక్షన్. అక్కడే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, 2 వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉంటాయి. అక్కడ కూడా రోడ్ల మీదకి వెహికల్స్ అవి పెడుతున్నారు, దాన్ని నేను అబ్జెక్ట్ చేయను. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందయ్యా అంటే, గుళ్ళ కూల్చివేతలు ఇట్లాంటిది ఎవరో ఈ గుడి వల్ల మాకు ప్రాబ్లం అనగానే కూల్చిపడేస్తున్నారు గుళ్ళని. అదే కదా, ఇందాక మీరు అన్నారు నోటీసులు ఇచ్చారు వాళ్ళకి, సౌండ్ చేసుకోవద్దు, పొల్యూట్ కనీసం ఇక్కడ నోటీసులు కూడా ఇవ్వట్లేదు కదా. నేను అనేది అదే సెక్యులరిజం, అదే డెమోక్రసీ ఇప్పుడు. కానీ హిందూ సమాజం అని చెప్పుకుంటున్నాం, హిందుత్వం అని చెప్పుకుంటున్నాం, కానీ ఆ హిందూ ధర్మం మీద ఒక వివక్ష అయితే ఏ పార్టీ ఉన్నా, ఎవరి మీద సనాతన ధర్మం పరిరక్షణ అనుకున్నా అది మాత్రం కంటిన్యూ అవుతుంది, ఆ వివక్ష అయితే కంటిన్యూ అవుతుంది. సమస్య ఏంటంటే ఇక్కడ జరుగుతున్నదల్లా అధికారంలో ఉండటం, అధికారంలో ఉండకపోవడం కాదు. మిరాసి వ్యవస్థ మీరు చెప్పినట్టు అదే జగన్మోహన్ రెడ్డి పునరుద్ధరించాడు, రాజశేఖర రెడ్డి పునరుద్ధరించాడు. తిరుమలని దివ్యక్షేత్రం అని ప్రకటించినోడు 2007 సంవత్సరంలో ఆర్డర్ వేసినోడు రాజశేఖర రెడ్డి. ఆ రోజునిచ్చిన ఉత్తర్వుల్ని ఇవాళ వీళ్ళు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఏది ఇప్పుడు అక్కడ తీసేయమన్నారు కదా, ఫాతిమా హోటల్ అదేదో ముంతాజ్ హోటల్, దానికి సంబంధించిన దాంట్లో టీటీడీ ఈవో ఏం మెన్షన్ చేశాడు, దివ్యక్షేత్రం అని 2007 సంవత్సరంలోనే జీవో ఇచ్చారు కాబట్టి అక్కడ పెట్టడానికి వీల్లేదన్నాడు. అంటే దివ్యక్షేత్రం ఆర్డర్ ఇచ్చింది ఎవడు? కానీ అప్పుడు అట్లా నడిచింది, ఏం లేదు అతను ద్రోహి. వీళ్ళు ఏంటంటే అన్య మతస్థుల్ని చూపించి రాజకీయం చేస్తున్నారు, కానీ గుళ్ళు కూల్చింది మన మతస్థులే, కట్టంది మన మతస్థులే. ఇప్పుడు జరుగుతున్నది మనదే. ఇక్కడ జరుగుతున్నటువంటిది హిందువులకి మనం పూజ చేస్తున్నాం కాబట్టి, మేము హిందువులం కాబట్టి హిందువులకి అన్యాయం జరగట్లేదు. గుడి కూలిస్తే అక్కడ కట్టినోడికి తప్పు, వేరే వాళ్ళకి తప్పు లేదు. ఇది సమస్య. రైట్, చూద్దాం మొత్తానికి ఈ పాపం ఎవరిది ఒకసారి